సినిమాని ఎవడైనా తెస్తాడు, కానీ బాక్స్ ఆఫీస్ని శాసించే సినిమాలు కొంతమంది మాత్రమే తెస్తారు. ఈ వీడియో పూర్తిగా చూసి ఆయన సినిమాలో ఒక ఐకానిక్ డైలాగ్స్ని కింద కామెంట్ చేయండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజేత మార్గాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఒక పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గురించి. అసలు పాన్ ఇండియా అనే పేరు స్టార్ట్ అయిందే ఆయనతో. ఆయన ఎవరో కాదు, వెంకట సత్యనారాయణ ఉప్పలపాటి ప్రభాస్ రాజు అలియాస్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ వీడియోలో ఈశ్వర్ నుంచి ఆయన పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఎలా అయ్యారో ఒక పూర్తి వీడియో, ఫుల్ లెంత్ వీడియో మీకోసం చేశాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ప్రభాస్ గారి పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ఆయన 1979లో అక్టోబర్ 23న చెన్నైలో జన్మించారు. ప్రభాస్ గారి కుటుంబం సినిమా ఫ్యామిలీలో ఉంటుంది. ప్రభాస్ గారి తండ్రి ఉప్పలపాటి సత్యనారాయణ రాజు గారు ఒక సినిమా ప్రొడ్యూసర్. ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు గారు తెలుగు సినిమాలో ఒక లెజెండరీ యాక్టర్ అంటే పొలిటీషియన్. ప్రభాస్ గారు తన ప్రథమ బడి డిఎన్ఆర్ హై స్కూల్ భీమవరంలో చేశారు. తర్వాత హైదరాబాద్లో నలంద కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. తర్వాత బీటెక్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో నేర్చుకున్నారు. కానీ తన కష్టపడి సినిమాలో కెరీర్ తీసుకోవడానికి డిసైడ్ చేశారు 2002లో ఈశ్వర్ మూవీతో. అండ్ 2002లో ప్రభాస్ గారి ఫస్ట్ మూవీ ఈశ్వర్ రిలీజ్ అయింది. ఈ మూవీలో ఆయన హీరో రోల్లో కంప్లీట్ డెబ్యూట్ చేశారు. అండ్ ఈ మూవీకి బాక్స్ ఆఫీస్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కూడా ప్రభాస్ గారి యాక్టింగ్కి చాలా మంచి రెస్పాన్స్, అటెన్షన్ ఇచ్చారు ఆయన ఫ్యాన్స్. ఈ సినిమాతో, మొదటి సినిమాతోనే ఆయనకి ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. అండ్ ఆ తర్వాత 2004లో వర్షం అనే సినిమా వచ్చింది. ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీతో ఒక బ్లాక్ బస్టర్, ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఎవర్ ఇన్ ప్రభాస్ మూవీస్ ఏంటంటే వర్షం మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ అటు మెగాస్టార్ చిరంజీవి గారితో, ఇటు నందమూరి బాలకృష్ణ గారితో పోటీగా దిగి ఈ మూవీ వచ్చింది. అండ్ ఈ మూవీ ఎలా ఆడిందో, ఈ మూవీ ఎలా ఉంటుందో నేను మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు. అండ్ ఈ మూవీకి ప్రభాస్ గారికి మంచి హిట్ని తీసుకొని వచ్చిన మూవీ. ఆ మూవీతో ప్రభాస్ పాపులారిటీ పెరిగింది. వర్షంకి తన కన్విన్సింగ్ అండ్ న్యాచురల్ యాక్టింగ్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చింది. 2005లో ప్రభాస్ ఛత్రపతి మూవీలో శివ రోల్లో యాక్ట్ చేశారు. ఈ మూవీ చాలా హిట్ అయింది, పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎనర్జెటిక్ స్టోరీ అండ్ ఎంగేజింగ్ స్టోరీ ప్రభాస్ సార్ పాపులారిటీని పెంచిన మెయిన్ రీజన్ అయిన మూవీ ఏదైనా ఉంటుందంటే మొట్టమొదటి సినిమా దిస్ ఛత్రపతి మూవీ ఈజ్ అ బెస్ట్ మూవీ ఎవర్ ఐ వాచ్డ్. అండ్ ఈ సినిమాలో ఆయన పండించిన వాటి యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ సీన్స్ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు. ఆ తర్వాత 2008లో బుజ్జిగాడు, 2009లో బిల్లా. అండ్ బుజ్జిగాడు సినిమాతో ఒక సూపర్ స్టార్ అయిన ప్రభాస్ సార్ అండ్ బిల్లా సినిమాతో మోస్ట్ స్టైలిష్ యాక్టర్. ఆ సినిమాలో వచ్చిన బీజిఎమ్స్ కానీ, సాంగ్స్ కానివ్వండి, ఒక వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఆ సినిమాలో వచ్చిన ప్రతిదీ. మెహర్ రమేష్ సార్ సినిమాల్లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ బిల్లా మూవీ మాత్రమే. అండ్ ఆ తర్వాత వచ్చిన లవ్ స్టోరీస్, డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ 2010, 2011లో వచ్చి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ రెండు కొట్టాయి. ఎందుకంటే ఒక ఆయనలో లవ్ టచ్ చేసిన మూవీ వర్షం. వర్షం అయితే ఆ తర్వాత మంచి రెస్పాన్స్ని తీసుకొని వచ్చిన మూవీస్ ఏమైనా ఉన్నాయంటే 2010లో వచ్చిన డార్లింగ్ మూవీ అండ్ 2011లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ. 2013లో మిర్చి. ఇలాంటి హిట్ మూవీస్ ప్రభాస్ పర్ఫామ్ చేశారు. మిర్చి మూవీకి తన బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు కూడా పొందారు. కానీ ప్రభాస్కి రియల్ బ్రేక్ 2015లో
ఎస్ఎస్ రాజమౌళి గారి బాహుబలి ద బిగినింగ్ ఫిలింతో వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ ఫిలింలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో చేశారు. అటు అమరేంద్ర బాహుబలి అండ్ ఇటు మహేంద్ర బాహుబలిగా పర్ఫామ్ చేశారు. ఆయన ఈ రోల్కి ఫిజికల్గా కూడా చాలా ప్రిపేర్ అయ్యారు. శివుడి క్యారెక్టర్కి ఈ సినిమా స్లిమ్ అవ్వడం, బాహుబలి క్యారెక్టర్కి మస్కులర్ అవ్వడం చేశారు. బాహుబలి టు ద కన్క్లూజన్ 2017లో రిలీజ్ అయ్యి ఆ మూవీ ఇండియన్ సినిమాలో హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అయింది. గ్లోబల్ బాక్స్ ఆఫీస్లో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ ఫిలింతో ప్రభాస్ సార్ పాన్ ఇండియన్ స్టార్గా పెరిగి ఒక వేరే లెవెల్ క్రేజ్కి ఎదిగిపోయారు. అండ్ స్టార్ట్ అయింది ప్రభాస్ గారి సినిమా. పాన్ ఇండియన్ స్టార్గా స్టార్ట్ అయ్యారు. బాహుబలి మూవీ తర్వాత నుంచి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాన్ ఇండియన్ స్టార్గా ఎదిగారు. బాహుబలి తర్వాత నుంచి ఈ మూవీ 5 yearsకి ఆయన మేజర్ డెడికేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ వల్లనే ఆయన పవర్ఫుల్ స్టార్ అయింది. ఆయన పేరు ప్రతి ఇండియన్ సినిమాలో, ఇండియన్ ప్రజల్లో, ఇండియన్స్లో ఆయన పేరు తెలియని వారు అంటూ ఎవరు లేరు. ఈరోజు ఆయన అంత గ్రేటెస్ట్ అచీవ్మెంట్ పొందారంటే థ్యాంక్స్ టు ఎస్ఎస్ రాజమౌళి సార్ అండ్ థ్యాంక్స్ టు ద డెడికేషన్ హీ కెప్ట్ ఫర్ 5 years. Without doing a single movie, he given his prime time to the SS Rajamouli sir. Great. అండ్ ఆ తర్వాత సాహు మూవీ సుజిత్ యంగ్ డైరెక్టర్తో స్టార్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఒక హాలీవుడ్ రేంజ్ ఫీలింగ్ ఇస్తుంది మన అందరికీ కూడా. అండ్ ఈ మూవీ హిందీలో సూపర్ బ్లాక్ బస్టర్గా పొందింది. అండ్ ఈ సినిమా కూడా 450 కోట్ల పైగానే ఈ సినిమా కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఆఫ్టర్ దట్ రాధేశ్యామ్ మూవీ, ఆదిపురుష్ మూవీ మనల్ని డిసప్పాయింట్ చేసిన, ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిన. అండ్ ఆ తర్వాత సలార్ ఈ మూవీ వచ్చింది. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్. బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఏడుపు వచ్చిన, ఆనందం వచ్చిన ప్రభాస్ సార్ ఫ్యాన్స్ పంచుకునే ఒక్క ఫీలింగ్ సలార్. వాట్ ఎ క్రేజ్ ఫర్ దిస్ మూవీ. ఈ మూవీ తర్వాత వేరే రేంజ్ అసలు. ఈ మూవీ అంటే సినిమాలో ఒక చిరస్థాయి ఉండిపోద్ది అంతే. అలాంటి మూవీ. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మూవీ. అసలు ప్రభాస్ సార్కి ఎలివేషన్స్ అయితేనేమి, ప్రభాస్ సార్కి ఆ బీజిఎమ్స్ అయితేనేమి, ఆ సింగిల్ హ్యాండ్తో ఎలివేషన్స్ అయితేనేమి, ఆ ఫైట్ సీన్స్ అయితేనేమి, ఆ కాటేరమ్ సీన్స్ అయితేనేమి, నెక్స్ట్ వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఆ హెడ్ కట్ సీన్స్, ఓ మై గాడ్, ఫుల్ మీల్స్ టు ద ప్రభాస్ సార్ ఫ్యాన్స్. ఆ తర్వాత వచ్చిన మూవీ కల్కి 2898 AD, నాగ్ అశ్విన్ గారి మహానటి మూవీ తర్వాత బెస్ట్ మూవీ, హై బడ్జెట్ మూవీ. ఫుల్ కర్ణుడి పాత్రలో వచ్చిన ప్రభాస్ సార్ క్యారెక్టర్ ఫుల్ హై మీల్స్. అసలు లాస్ట్లో కర్ణుడిగా వచ్చినప్పుడు ఆ బీజిఎం, అసలు ప్రభాస్ సార్ని రాజమౌళి గారి తర్వాత, బిచ్చి మూవీలో కొరటాల శివ గారి తర్వాత నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ గారు చాలా బాగా వాడుకున్నారు. ఈ తర్వాత మరి సందీప్ రెడ్డి వంగ గారు ఇంకా ఎలా వాడుకుంటారో మీ ఊహకే వదిలేస్తున్నాను. సందీప్ రెడ్డి వంగ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన యానిమల్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది 2023లో. అండ్ ఈ మూవీని అలా తీశారంటే ఇంకా ప్రభాస్ సార్ క్రేజ్తో ఒక మూవీ వస్తుంది, స్పిరిట్ మూవీ. ఈ మూవీ ఎలా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ మూవీ. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీరు ప్రభాస్ గారి ఫ్యాన్ కాదు, డై హార్డ్ ఫ్యాన్. సో అలాంటి డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద ప్రభాస్ గారి మూవీల్లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేసి, నెక్స్ట్ వీడియోలో మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలో దాని గురించి కూడా మీరు కామెంట్ చేస్తే, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. దట్ విల్ బూస్ట్ మై సెల్ఫ్. సైనింగ్ ఆఫ్ మణికంఠ. థ్యాంక్ యూ.